ఓం గం గణపతయే నమః. మనకు నిత్య వ్యవహారాలలో ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు కావచ్చు, లేదా మన గృహాలలో ఏదైనా కార్యాలు జరిగే సమయాలలో కూడా బొట్టు పెట్టుకోవడం అనేది మనకు సనాతన ధర్మంలో ఒక ఆనవాయితీ. కాబట్టి ఈ బొట్టు అనేది మనకు ఒక మనిషికి ఉండబడినటువంటి ఈ 5 వేళ్ళల్లో ఏ వేలుతో పెట్టుకుంటే ఎలాంటి లాభాలు అనేటివి ఉంటాయి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాము. మొట్టమొదలు మనకు ఈ బొటన వేలుతో పెట్టుకున్నట్లయితే వాళ్ళు పుష్టిగా ఉంటారు, విజయము అనేది ఉంటుంది. అదేవిధంగా చూపుడు వేలుతో పెట్టినట్లయితే ఎవరైతే బొట్టు పెట్టించుకుంటున్నారో వాళ్ళకు ముక్తి అనేది లభిస్తుంది. అదే రకంగా మధ్య వేలుతో మిడిల్ ఫింగర్తో ఎవరైతే పెట్టించుకుంటున్నారో వాళ్ళకు ఆయుష్ అనేది ఉంటుంది, ఆయుష్ అనేది పెరుగుతుంది. అదే రకంగా ఉంగరపు వేలుతో ఎవరైతే పెట్టించుకుంటున్నారో వాళ్ళకు అన్నపానీయాలకు ఎప్పుడు కానీ కొదవ అనేది ఉండదు. అదే రకంగా ఎప్పటికీ కానీ చిటికెన వేలుతో బొట్టు పెట్టించుకోవడానికి వీలు లేదు. ఈ రకంగా ఎవరైనా ఎప్పుడైనప్పటికీ కూడా ఏ వేలుతో పెట్టినా మనకు శుభమే. కాబట్టి ఇది అందరూ కూడా ఇది అన్ని శాస్త్రాలలో తెలియజేసినటువంటి విషయం. స్వస్తి.